హలో గైస్, ఇంకో కొత్త వారం వచ్చేసింది. ఇంకో కొత్త ఫ్రూట్స్తో ముందరికి వచ్చేసినాం. కాంగన్ డైట్లో భాగంగా కొన్ని కొత్త ఫ్రూట్స్ తీసుకుంది. కొందరికి పేర్లు అస్సలు కూడా తెలుసుండకపోవచ్చు. సో వీటన్నిటి పేర్లు నేను చెప్తా. అన్నీ కొత్తవి ఇక్కడ, దాదాపు కొన్ని మాత్రమే తెలుసుంటాయి మీకు. సో ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్, అట్లనే ఇవి చాలా మందికి తెలుసుండకపోవచ్చు. బ్లూబెర్రీ, ఇది స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ, ఇది ఇంపోర్టెడ్, చాలా కాస్ట్లీ. సో స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ పెట్టుకుంది. అవితో పాటుగా ఇంకా మొన్న ఇది లంగోటన కింద అవుతుంది. లంగోటన అదే లంగన్ ఇది, మళ్ళీ లంగన్. అట్లనే ఇది తెలుసా మీకు? ఫ్రూట్ ఏంటి తెలుసా? ఫ్రూటా, దీన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు. ఆవకాడో, ఇది ఆవకాడో అన్నట ఇది. సో అట్లనే ఇది తెలుసా? కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇది డ్రాగన్ ఫ్రూట్. జ్వరం వచ్చిన వాళ్ళు తింటారట కదా ఎక్కువ. ఇది నేను ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. ఇది ప్లస్ ఇవి బ్లూబెర్రీ, ఆవకాడో, ఇవి ఏవి టేస్ట్ చేయలేదు. అట్లనే బ్లాక్ గ్రేప్స్, అట్లనే యాపిల్స్ ఎట్లా తెలిసి ఉంటాయి. కానీ చాలా కొత్తవి. లాస్ట్ టైం చూసారు లంగన్, స్ట్రాబెర్రీస్ కొత్త ఇప్పుడు. అట్లనే బ్లూబెర్రీస్ మరీ కొత్తది ఇది. అట్లనే అవకాడో చూసిరా, దీన్ని చూస్తేనే నాకు వెరైటీ అనిపిస్తుంది, కొత్తది. ఇప్పటి వరకు టేస్ట్ ఫుల్ చేయలేదు నేను అట్లాంటిది. సో అమ్మాయి ఆర్డర్ పెట్టుకున్నారు ఇది. అట్లనే డ్రాగన్ ఫ్రూట్, ఇన్ని ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇదైతే డైట్ గైస్, ఇవి ఫ్రూట్స్ యాక్చువల్ గా ఏం చెప్తారు, ఇది చాలా అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్స్ అన్నట్టు. ఇవి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా కాస్ట్లీయెస్ట్. బ్లూబెర్రీ ఆల్మోస్ట్ అవి 250 వరకు ఉంటాయి, అంత చిన్నవి 250 వరకు ఉంటుంది. అవకాడో ఈచ్ పీస్ 100-120 అట్లా ఉంటుంది. డ్రాగన్ ఆల్సో, అండ్ స్ట్రాబెర్రీస్, అండ్ ఇవి బ్రౌన్ లిచ్చీస్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఏం ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అని మినిమం నాలెడ్జ్ ఉండాలి. మా ఇంట్లో జరిగేది ఏదైనా, మా ఇంట్లోకి వచ్చేది ఏదైనా వర్త్ వ్యాలిడిటీ 100% డెఫినెట్ గా ఉంటుంది. డెత్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ అబ్బా, ఇప్పుడు చూస్తున్నాం కదా. అట్లని మేమేమన్నా వేస్ట్ చేస్తున్నామంటే అది కూడా కాదు. దేనికి యూజో, ఏం చేస్తున్నామో అవి ఫర్దర్ గా వీడియోస్ వస్తాయి, మీకే తెలుస్తాయి. తెలుసు. సో లక్షలు మేము సంపాదించలేము, మేము ఇప్పటికిప్పుడు ఇల్లులు కట్టలేము, ఇప్పటికిప్పుడు గోల్డ్లు వేసుకోలేము. సో ఎప్పుడో జరిగే వాటి గురించి ఇప్పుడే బుర్ర పాడు చేసుకోవడం కంటే ఇప్పుడిప్పుడే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయినాం. మేము ఇంట్లో ఉన్నామంటే మాకు అదొక స్వర్గం అన్నట్టు. డబ్ల్యూ ఆడుకుంటాం, సాంగ్స్ అంతా పెట్టుకుని కొట్టుకుంటాం, మార్చుకుంటాం, తింటాం, ఇంకొక ప్రపంచంలో ఉంటాం. మేము మా లైఫ్ ఎలా బ్రతకాలో మేము స్టార్ట్ చేసినాం. ఏమన్నా అనుకోరు గైస్, పర్లేదు. మేము మా లైఫ్ ను ఇట్లా సాగియాలి అనుకున్నాం, సాగిస్తున్నాం.